హాయ్ నమస్తే ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు దిస్ ఇస్ రాజు ఛానల్. ఫ్రెండ్స్, ఆర్సీబీ బౌలింగ్ ఫైర్, ఆర్సీబీ బ్యాటింగ్ వైల్డ్ ఫైర్. అట్లాంటి పర్ఫార్మెన్స్ కాదు, వేరే లెవెల్ పర్ఫార్మెన్సెస్. సూపర్ బ్యాటింగ్ అండ్ సూపర్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ తోటి ఆర్సీబీ 3.4 ఓవర్స్ రిమైనింగ్ ఉండగానే 7 వికెట్ డిఫరెన్స్ తోటి కోల్కతా నైట్ రైడర్స్ పైన IPL 2025 సీజన్ ఓపెనింగ్ గేమ్ లో విక్టరీ అయితే కొట్టేసింది. బ్యాటింగ్ లో వచ్చేసి వైల్డ్ ఫైర్, అట్లాంటి పర్ఫార్మెన్స్ అయితే కాదు. విరాట్ కోహ్లీ అండ్ పిల్ సాల్ట్ జోడీ అనేది వెరీ ఎక్సలెంట్ స్టార్ట్ అయితే ఇచ్చింది ఆర్సీబీకి. చెప్పుకోవాలంటే పవర్ ప్లే లో వాళ్ళు వచ్చేసి 80 రన్స్ స్కోర్ చేసిండ్రు. ఫస్ట్ వికెట్ పార్ట్నర్షిప్ 95 రన్స్. ఎట్లా ఆడారు తెలుసా, ఊచకొత కోసిరు బౌలర్స్ ని. అసలు ఎక్కడ కూడా వాళ్ళకి రూమీ లేదు, స్పేసీ లేదు, రిచ్ వాటర్ అంతే, అటాకింగ్ అంతే, ఓన్లీ అటాకింగ్ మోడ్ లో, బీచ్ మోడ్ లో వాళ్ళు బ్యాటింగ్ అయితే చేసారు. వెరీ ఎక్సలెంట్ స్టార్ట్ అయితే దొరికింది ఆర్సీబీకి. IPL 2025 లో వచ్చేసి పిల్ సాల్ట్ డేంజర్ అయితే ఉన్నాడు, వెరీ గుడ్ ఫామ్ అయితే కనిపిస్తున్నాడు. అసలు ఏమైనా షాట్స్ ఆడుతున్నాడా, ఈజీగా బౌలర్ వేసిన బాల్ ని పికప్ అయితే చేస్తున్నాడు, ఈజీగా షాట్స్ అయితే కొడుతున్నాడు. వాట్ అండ్ బ్యాటర్ మ్యాన్, వాట్ అండ్ బ్యాటర్. రియల్లీ పిల్ సాల్ట్ ఒక మంచి ఫామ్ అయితే ఉన్నట్టు కనిపిస్తున్నాడు. ఆర్సీబీకి ఈ సీజన్ లో హీరోలు అయితే వచ్చాడు డెఫినెట్ గా. అండ్ మన కింగ్ విరాట్ కోహ్లీ ఆల్వేస్ consistent performer, always key player, always RCB's backbone, always finishes his style. అంటే ఒక లెవెల్ పర్ఫార్మెన్స్ తెస్తుంటాడు ఆర్సీబీకి. ఆల్వేస్ ఎప్పుడు చూసినా కానీ కన్సిస్టెంట్ గా పర్ఫార్మ్ చేస్తూ ఉంటాడు. ఆర్సీబీకి 18 ఇయర్స్ నుంచి ఆడుతున్నాడు. అండ్ ఈ గేమ్ లో వచ్చేసి 59 రన్స్ అయితే స్కోర్ చేసిండు. అండ్ ఆల్సో పిల్సాల్ కూడా 56 రన్స్ స్కోర్ చేసి అవుట్ అయింది అనుకోండి. తర్వాత కూడా మరి విరాట్ కోహ్లీ ఏం తగ్గలేదు కదా, వేరే లెవెల్ బ్యాటింగ్ అయితే చేసిండు. ఆ స్ట్రైట్ సిక్స్ లేనిది, అసలు ఆ ఆన్ సైడ్ కొట్టిన సిక్స్లు, లాంగ్ ఆన్ లో కొట్టిన సిక్స్లు, బ్యాక్ టు బ్యాక్ కొట్టినవి, స్లాగ్ స్వీప్ లేనిది, ఇట్లా వేరే లెవెల్లో బ్యాటింగ్ అయితే చేసిండు మన విరాట్ కోహ్లీ. అట్లాంటి ఇట్లాంటి పర్ఫార్మెన్స్ అయితే కాదు, వేరే లెవెల్ ఫామ్ అయితే కనిపిస్తున్నాడు, వేరే లెవెల్ టచ్ అయితే కనిపిస్తున్నాడు. డెఫినెట్ గా విరాట్ కోహ్లీ ఈ సీజన్ లో మళ్ళీ ఆరెంజ్ క్యాప్ గెలిచే ఛాన్స్ అనేది ఉంది. మీరేమనుకుంటున్నారు, విరాట్ కోహ్లీ గెలుస్తాడా లేదా మళ్ళీ ఆరెంజ్ క్యాప్? ఈ సీజన్ లో మళ్ళీ వీకే గానీ ఆరెంజ్ క్యాప్ గెలిస్తే డేవిడ్ వార్నర్ పైన ఉన్నటువంటి 3 times ఆరెంజ్ క్యాప్ గెలిచినటువంటి ఒకటే ఫ్రాంచైజ్ కాడి ఏదో రికార్డు ఉందో ఆ రికార్డ్ అనేది మన విరాట్ కోహ్లీ అయితే ఈక్వల్ అయితే చేస్తాడు. డెఫినెట్ గా ఆరెంజ్ క్యాప్ గెలుస్తాడని హోప్ అయితే పెట్టుకుందాము. అండ్ ఆ తర్వాత వచ్చినటువంటి మన ఫస్ట్ వికెట్ పిల్సాల్ట్ అవుట్ అవగానే వచ్చినటువంటి డేవిడ్ పడికల్ అంత మంచి స్కోర్ చేయలేదు. కానీ తర్వాత వచ్చిన పాతిదార్, కెప్టెన్ పాతిదార్ సాబ్ అయితే 35 రన్స్ అయితే స్కోర్ చేసిండు, మంచి నాకే ఆడాడు. అండ్ ఆ తర్వాత వచ్చినటువంటి ల్యామ్ లివింగ్స్టోన్ ఇన్నింగ్స్ ని ఫినిష్ అయితే చేసిండు. వెరీ ఎక్సలెంట్ స్టార్ట్, వెరీ గుడ్ లుకింగ్ పర్ఫార్మెన్సెస్. అండ్ మన ఆర్సీబీ బౌలింగ్ డిపార్ట్మెంట్ కూడా వేరే లెవెల్ పర్ఫార్మెన్స్ చేసింది భయ్య. అట్లాంటి పర్ఫార్మెన్స్ అనేది కాదు, వేరే లెవెల్లో. కృణాల్ పాండ్యా స్పిన్ డిపార్ట్మెంట్ లీడ్ అయితే చేస్తున్నాడు. వెరీ క్రూజల్ వికెట్స్ అయితే తీసుకున్నాడు, 3 వికెట్స్ తీసుకున్నాడు, 29 రన్స్ ఇచ్చిండు. అండ్ 4 overs కోటాలో వేరే లెవెల్ బౌలింగ్ పర్ఫార్మెన్స్. అది కూడా మిడిల్ ఓవర్స్ లో వికెట్స్ అనేది తీసుకున్నాడు. ఆ 10th ఓవర్ లో వచ్చేసి అజింక్య రహానెని అవుట్ చేసిండు. అండ్ ఆ తర్వాత 13th ఓవర్ లో వచ్చేసి వెంకటేష్ అయ్యర్ని, 15th ఓవర్ లో వచ్చేసి రింకు సింగ్ ని, ఇట్లా డేంజరస్ బ్యాట్స్మెన్స్ ని అవుట్ చేయడం తోటి కేకే అనేది రెస్ట్రిక్ట్ అయితే చేయగలిగారు. అండ్ ఆర్సీబీ బౌలింగ్ కూడా వేరే లెవెల్ పోయా. వాళ్ళు ఫస్ట్ 10 overs కి 107 రన్స్ ఇచ్చుకుంటే సెకండ్ అంటే లాస్ట్ 10 overs లో వచ్చేసి వాళ్ళు జస్ట్ 67 రన్స్ ఇచ్చారు అనమాట. అండ్ మీకు లాస్ట్ 4 overs చూసుకుంటే జస్ట్ 29 రన్స్, 3 వికెట్స్. ఏంది భయ్యా ఈ కంబ్యాక్, వేరే లెవెల్ కంబ్యాక్. అసలు కేకేఆర్ కి ఎక్కడ కూడా వాళ్ళు స్పేస్ అయితే లేదు. క్రూజల్ వికెట్స్ ని క్రూజల్ టైమ్స్ లో తీయడం వల్ల కేకేఆర్ మీద ప్రెజర్ బిల్డ్ అయింది. అండ్ ఆల్సో వికెట్స్ కూడా తీసుకుంటూ రావడం, వాళ్ళని తక్కువ స్కోర్ కి రెస్ట్రిక్ట్ చేయగలిగారు. ఒకనొక టైంలో చూసుకుంటే కేకేఆర్ వాళ్ళు 200 పార్ చేస్తారు అనిపించింది, కానీ 174 రన్స్ కే ఆల్అౌట్ అయితే చేయగలిగారు ఆర్సీబీ వాళ్ళు టెరిఫిక్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ తోటి. అండ్ హ్యాజిల్వుడ్ కూడా ప్లేస్ డిపార్ట్మెంట్ లో లీడ్ తీసుకొని 2 వికెట్స్ అయితే తీసుకుంటూ. అండ్ కృణాల్ పాండ్యా ఆల్సో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, 3 వికెట్స్ తీసుకున్నాడు. వెరీ గుడ్ పర్ఫార్మెన్స్ భయ్యా, వెరీ ఎక్సలెంట్ పర్ఫార్మెన్సెస్. అండ్ కేకేఆర్ బ్యాటింగ్ లో చూసుకుంటే వాళ్ళకి మంచి స్టార్ట్ వచ్చింది భయ్యా. సునీల్ నారాయణ్ యాజ్ ఇట్ ఈస్ ఎప్పటిలాగానే విరుచుకైతే పడ్డాడు, ఒక 44 రన్స్ అయితే స్కోర్ చేసిండు. అండ్ మన రహానే కూడా వేరే లెవెల్ పర్ఫార్మెన్స్ చేసిండు భయ్య. అట్లాంటి పర్ఫార్మెన్స్ కాదు, క్యాప్టెన్స్ నాక్ 56 రన్స్ అయితే స్కోర్ చేయగలిగాడు. క్యాప్టెన్స్ నాక్, గుడ్ నాక్, గ్రేట్ నాక్. అండ్ వాళ్ళిద్దరు ఫస్ట్ వికెట్ కూడా 107 రన్స్ పార్ట్నర్షిప్ అయితే బిల్డ్ అయితే చేసి పెట్టారు. ఫస్ట్ 10 overs లో 107 రన్స్. అండ్ మంచి సెకండ్ వికెట్ పార్ట్నర్షిప్ భయ వాళ్ళిద్దరిది. సెకండ్ వికెట్ పార్ట్నర్షిప్ వచ్చేసి 107 రన్స్ స్కోర్ చేశారు.
రహానే అవుట్ అయిన తర్వాత వచ్చినటువంటి బ్యాట్స్మెన్ కానీ నరేన్ అవుట్ అయిన తర్వాత వచ్చినటువంటి బ్యాట్స్మెన్ కానీ అంత మంచిగా సెట్ అయితే అవ్వలేకపోయారు భయ్యా క్రీజ్ లో వచ్చేసి. బ్యాక్ టు బ్యాక్ వికెట్స్ అయితే కోల్పోయారు. ఒకవైపు వాళ్ళు బ్యాట్స్మెన్ వచ్చిన వాళ్ళు అక్కడ నిలబడడానికి ట్రై చేస్తున్నా కానీ ఆర్సీబీ బౌలర్స్ ఏ మాత్రం వాళ్ళకి ఒక రూమ్ అనేది తీయలేదు, సెట్ అవ్వడానికి ఛాన్సెస్ తీయలేదు. మంచిగా పర్ఫార్మెన్స్ చేసిరు భయ్యా, మంచి బౌల్ వేసి వికెట్లు తీసి ఆర్సీబీ బ్యాట్స్మెన్ ని తక్కువ స్కోర్ కే రెస్ట్రిక్ట్ అయితే చేయగలిగారు. ఫస్ట్ 10 overs లో ఎక్కువ రన్స్ తెచ్చుకున్నారు పవర్ ప్లే లో ముఖ్యంగా. అండ్ ఈసారి అయితే మన ఆర్సీబీ వాళ్ళు లీడ్ అయితే తీసుకుంటారు భయ్యా. గ్రేట్ పర్ఫార్మెన్సెస్. ఆర్సీబీ సూపర్ వికెట్ అయితే కొట్టింది. కేకేఆర్ బౌలింగ్ లో కూడా సునీల్ నారాయణ్ అండ్ వరుణ్ చక్రవర్తి ఒక్కొక్క వికెట్ అయితే తీసుకున్నారు భయ్యా. హర్షిత్ రాణా కూడా ఒక వికెట్ అయితే తీసుకున్నారు. అండ్ కేకేఆర్ మీద డామినేషన్ చెప్పుకోవాలి ఈ మ్యాచ్ లో వచ్చేసి. ఇక నెక్స్ట్ మ్యాచ్ రివ్యూ తోటి మళ్ళీ అయితే కలుస్తాను. ఈ విక్టరీ మీకు ఎట్లా అనిపించింది ఏందనేది మీరు కామెంట్ అయితే చెప్పండి.